ఇరాన్ ఏమైనా అణుపరీక్షకి సిద్ధపడుతుందా? తాజాగా ఒక లోకల్ జర్నలిస్టు అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించినటువంటి చీఫ్ అహ్మద్ వాహిదీని కలిశాడు. అది పర్టికులర్గా పికాక్సీ మౌంటైన్ ప్రాంతంలో కలిశాడు. ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుని వచ్చిన తర్వాత ఒక ప్రొజెక్షన్ చేసుకొచ్చాడు. అక్కడ ఆ కొండ కింద ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే సస్పెక్టెడ్గా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్లో కొంత కదలిక కనబడుతోంది అన్నటువంటిది. అంటే ఇక్కడ రెండు రకాలు. మొన్న మధ్యన అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడులలో అక్కడేమన్నా దెబ్బతింటే వాటిని రిపేర్ అన్నా చేస్తుండాలి. బట్ ఇట్ ఈస్ టూ డేంజరస్ న్యూక్లియర్ సైట్ల దగ్గర. నెంబర్ 2, పరీక్షలకి సిద్ధపడుతూ ఉండాలి. అందుకోసమనే ఓ పక్కన ఈ చర్చల పేరుతో ఇరాన్ కూడా కాలయాపన చేస్తుంది. అణు పరీక్షలు చేయబోతున్నారు, తద్వారా అమెరికా ఇజ్రాయెల్కి సంకేతం ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఓవరాల్గా చూస్తే సంథింగ్ ఏదో సస్పిషియస్గా ఉందన్నటువంటి విషయాన్ని అయితే సదరు విలేకరి హైలైట్ చేసుకొచ్చాడు.